బీసీలో కూడా దాదాపుగా ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఏ విధమైనటువంటి పురోగతిని సాధించలేకపోయింది ఇక్కడ అధికార పార్టీ అన్నట్టుగా మీరు విమర్శిస్తూ ఉన్నారు. సో మరి దీన్ని అంటే ఏ కోణంలో విమర్శిస్తున్నారు, దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? ప్రధానంగా ఎస్ఎల్బీసీ అనేటువంటిది ఒక నీరుగారిపోయినటువంటి ఒక ప్రాజెక్టు, దానికి ఒక రూపం లేదు, దానికి ఒక ప్రయోజనం కూడా తెలంగాణ ప్రాంతానికి లేదని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిళ్ళు. ఎందుకు అంటే ఎస్ఎల్ఆర్ బీసీ సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కుడికాల ద్వారా వాళ్ళు ఆల్రెడీ తెలుగు గంగ ద్వారా ఈ యొక్క వాటర్ను దోచుకొని పోతున్నారు. తర్వాత ఈ ఎస్ఎల్బీసీ అనేటువంటిది ప్రధానంగా తీసుకురావడానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండాలి, మాకు కూడా నీళ్ళు వస్తున్నాయి దీని ద్వారా అని చెప్పేసి చెప్పుకోవడం కోసం ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ చేసినటువంటి కుటిల నీతిలో భాగంగా అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్ర పాలకులు చేసినటువంటి కుటిల నీతిలో భాగంగా ఎస్ఎల్బీసీ అనేటువంటిది వచ్చింది. ఎస్ఎల్బీసీ అనేటువంటిది అభయారణ్యాల గుండా పోవాలా, వన్యప్రాణుల సంరక్షణతో జరుగుతూ ఈ యొక్క టన్నెల్ యొక్క నిర్మాణం అనేటువంటి జరగాలి, 50 డెసిబుల్ సౌండ్ కంటే మించకూడదు అనేటువంటి అనేక పర్యావరణం సంబంధించినటువంటి షరతులు అనేటువంటివి ఉన్నాయి. ఈ షరతుల మధ్యన ఈ యొక్క 44 కిలోమీటర్లు 43 కిలోమీటర్ల టన్నెల్ దోవడం అనేటువంటి సవాళ్లతో కూరుకున్నటువంటి విషయం. ఈ అక్కడ పూర్తిగా కూడా నిరుపయోగంగా ఉండేటువంటి పురాతనమైనటువంటి టెక్నాలజీని ఈరోజు అక్కడ వాడుతున్నారు. ఆ టన్నెల్ యొక్క నిర్మాణంలో మట్టిని కూడా వెనక తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినా కానీ ఈ 10 సంవత్సరాల్లో కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును నిర్మాణం చేస్తూనే ఈ యొక్క ప్రాజెక్టును మనకు అంటగట్టిల్లు కాబట్టి దీని కూడా 3,900 కోట్ల రూపాయల నిధులు కేటాయించేసి కేసీఆర్ గారు సుమారు 12 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాలను పూర్తి చేసిళ్ళు అనేక సవాళ్ళను ఎదుర్కొని. ఇవాళ కేసీఆర్ గారు పైన ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి కూలిపోయి అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో కార్మికులందరూ కూడా లోపల ఉంటే 18 రోజుల తర్వాత ఢిల్లీకి 35-36 సార్లు పర్యటన చేసేసి ఇక్కడికి వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచారాలు చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత సావు కబురు సభలు చల్లగా చెప్పినట్టుగా ఏదో పిడిలు వాయించినట్టుగా చేసినట్టుగా వెళ్ళి పరామర్శకు వెళ్ళిండు. అక్కడ పరామర్శకు వెళ్ళి మాత్రం చేసింది ఏందని ఉంటే మళ్ళీ కేసీఆర్ మీద నిందలు వేయడము, ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీని నాశనం చేసిండు, ఇక్కడ పనులు జరగలేదని. 12 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్విందే బీఆర్ఎస్ కదా. ఎస్ఎల్బీసీ సంబంధించిన కుట్ర చేసింది నువ్వు, నీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు 1994 సంవత్సరంలో ఇది సంబంధించినటువంటి అన్నీ కూడా అమలు కావాల్సినటువంటి పర్మిషన్స్ వచ్చినాయి. మరి ఎందుకు నిధులు కేటాయించలేదు? 1988లోనే ఎస్ఎల్ఆర్ బీసీ సంబంధించిన ప్రాజెక్టు పూర్తవుతుంది, ఎస్ఎల్బీసీ మాత్రం పూర్తి కాదు. అంటే ఈ ప్రాంత ప్రయాణం మీకు ఉన్నటువంటి వివక్ష ఏంటిది? ఆ వివక్షతో లోనే కదా ఈరోజు నల్గొండ జిల్లాకు నీళ్లు రానటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటి కారణం ఈ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదా? నేనేమంటున్నా, ఇలా పాలమూరు సంబంధించినటువంటి రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా కూడా 90% పూర్తి చేసినటువంటి పార్టీ కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. ఈరోజు పాలమూరు రంగారెడ్డికి 10% నిధులు నీ ప్రభుత్వం కేటాయిస్తే వెంటనే అక్కడ సుమారు 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఆయకట్టునిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 10% సంబంధించిన పనులకు గాను నీకు కావాల్సినటువంటి వ్యయం 1200 కోట్లు. ఈ 1200 కోట్లు నీ ప్రభుత్వం ఎందుకు కేటాయించట్లేదు? కృష్ణా బేసిన్ పైన నువ్వు చేసిన ప్రాజెక్టులు ఎన్ని, ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు అమలు చేసినావు, ఎన్ని టీఎంసీలు